వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగుంటి అమ్మాయి. సో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. సో అదేంటంటే ఇవాళ స్పెషల్గా మా మమ్మీ చికెన్ పులావ్ చేస్తా అన్నారు. సో ఆ వీడియోని నేను కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో చికెన్ పులావ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. అందులో పసుపు, సరిపడినంత కారం వేసుకోవాలి అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి, కొద్దిగా గరం మసాలా వేయండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. తర్వాత పెరుగు వేసుకోవాలండి. పులావ్ కదా మనం చేసేది. సో ఈ మసాలాలన్నిటిని ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మా మమ్మీ మసాజ్ అయితే చేస్తున్నారు. మ్యారినేట్ వాటికి బాగా మసాలా పట్టించాలండి. ఇలా ఎంత మిక్స్ చేస్తే ఆ పీస్కి అనేది అంత మసాలా బాగా పడుతుందన్నమాట. సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మా మమ్మీ ఈ విధంగా మిక్స్ చేసి పట్టుకొని నించున్నారు. సో మా మమ్మీ చాలా బాగా చేస్తారండి చికెన్ పులావ్ అయితే. సో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మేము ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్లో కొద్దిగా నెయ్యి వేసుకోండి అండ్ దాంతోపాటు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. తర్వాత బగారా ఆకు, బగారా ఆకుతో పాటు హోల్ గరం మసాలా లాగా వేసుకోవాలండి. హోల్ గరం మసాలా అంటే ఇలాచీ, లవంగ, సాజీరా, అనాస పువ్వు, జావిత్రి, ఇవండి చెక్క. ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ముందు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అండ్ నెయ్యి వేసుకున్నాం కదా, మీరు కావాలంటే మొత్తం నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ని ఇలా పొడుగు కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇవి చాలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఈ విధంగా ఈ బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇందాక మనం మ్యారినేషన్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసాం కదా, ఇందులో ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. సో విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట, లేదంటే అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో టమాటోలు వేసుకోవాలండి. టమాటోస్ ఒక 2-3 టమాటోస్ అయితే సరిపోతుంది. ఇలా పొడుగా కట్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోవాలండి. పుదీనా కూడా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది బిర్యానీకి. పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి చికెన్ని, ఆ చికెన్ని మొత్తం ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. చికెన్ బాగా మ్యారినేట్ అయిందండి. 1 అవర్ మ్యారినేషన్కి ఉంచాము. సో పీస్ అనేది చాలా బాగా పట్టుకుందనమాట మసాలా. సో ఈ విధంగా ఆయిల్లో వేసాక కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఏం చేయకుండా మూత పెట్టేయాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని తీసుకున్నాక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా
ఉందండి. స్లోగా వాటర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట చికెన్లో నుంచి. ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసుకొని చూసాక ఈ విధంగా మొత్తం వాటర్ అనేది రిలీజ్ అయిపోయిందన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఏ వాటర్ వేయకముందే దాంట్లో నుంచి వాటర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇందులో రైస్ వేసుకోవాలండి. మేము 1 kg చికెన్కి 1 kg రైస్ వేస్తున్నా. ముందుగా రైస్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం మసాలా అనేది ఆ బియ్యానికి పట్టేలాగా తిప్పాలండి. అప్పుడే వాటర్ వేయకూడదు. ఫస్ట్ మనం రైస్ని కొద్దిగా మసాలాతో కలుపుకోవాలి. మేము ఇందులో బాస్మతి రైస్ అయితే వాడట్లేదండి, మామూలు రెగ్యులర్ రైస్ వాడుతున్నాము. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక ఇందాక మనం మ్యారినేషన్కి పెట్టుకున్నాం కదండి వాటర్, ఆ వాటర్ని వేసేయాలి. అంటే 1 cup రైస్కి 2 cups ఆఫ్ వాటర్ పడుతుందన్నమాట. 1 glass రైస్ అయితే 2 glasses ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడే మనం కొద్దిగా సాల్ట్ అనేది చూసుకోవాలండి. సాల్ట్ చూసుకొని మీకు సరిపోతే మళ్ళీ వేసుకోండి. అండ్ కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలండి. ఇప్పుడే ఇది పులావ్ కదా, ఈ విధంగా ఈ టైంలో మనం గీ అనేది వేసుకుంటే మంచిగా రైస్కి పడుతుంది. సో ఇది కుక్కర్లో చేసినాం కాబట్టి మూత పెట్టేసుకోవాలండి. మేమైతే ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచామండి. తర్వాత కుక్కర్ విజిల్ అయిపోయిన వెంటనే మూత అనేది ఓపెన్ చేయకూడదండి, ఎందుకంటే కొద్దిసేపు అలా రెస్ట్ అవ్వనివ్వాలి, అప్పుడే బాగుంటుందన్నమాట. సో మెల్లిగా స్టవ్ మీద నుంచి కిందకి దించుకున్నాక ప్రెజర్ అనేది రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. చికెన్ పులావ్ అయితే చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది. ఎవరైనా చేసుకోవచ్చండి ఈ చికెన్ పులావ్. చిన్న పిల్లలు కానీ పెద్దలు కానివ్వండి చాలా ఇష్టంగా తింటారండి చికెన్ పులావ్ అనేది. చూసారు కదా ఎంత బాగా అయిందో. రైస్ మెత్తగా అవ్వలేదు, మరి పలుకుగా లేదు, కరెక్ట్గా వచ్చింది. సో ఈ విధంగా చేసుకోవాలండి చికెన్ బిర్యానీ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మేమైతే కానీ చేస్తాం. మా మమ్మీ ఇక్కడ ఆల్రెడీ ప్లేట్లలో వడ్డించేస్తున్నారు. చూడండి రైస్ ఎంత బాగా కుక్ అయిందో. మనకి బాస్మతి రైస్ కూడా అవసరం లేదండి, రెగ్యులర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఎంత బాగుంది చూడ్డానికైతే, నోరు ఊరిపోతుంది కదండి. బిర్యానీ చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి. మా మమ్మీ బాగా చేశారు చికెన్ పులావ్. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.